గతించిన వారం నుంచి ఈ యొక్క పరిశుద్ధమైన వారం వరకు దేవత దేవుడు మరి ఈ 2024వ సంవత్సరంలో మరి గత 4 నెలలు కూడా దేవత దేవుడు ప్రేమించి మరి మే మాసంలో దేవత దేవుడు ప్రవేశపెట్టాడు. మరి అందరం బట్టి అందరం కూడా దేవుడికి దగ్గర ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, ఈ ఎండల్లో మరి అనేక మంది వడదెబ్బలు చాలామంది మరణిస్తున్నారు. దేవుడు మన ప్రాంతాన్ని, మన గ్రామ ప్రజలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని, దేవుడి కళ్ళ దృష్టి నీ మీద నా మీద ఉన్నది కాబట్టి దేవుడు ఎటువంటి కీడులు ఆటంకాలు మనకు కలగజేయకుండా మరి దేవత దేవుడు మన ఎంతగానో మరి భద్రపరిచి మరి దేవత దేవుడు మనం కాపాడుతున్నాం విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు. మన అనుదిన ప్రార్థనలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన ఎంతగానో కాపాడుతున్నాడు కాబట్టి దేవుడిని ఎంతైనా ప్రేమించేవారుగా మనం రుణస్థమై ఉన్నాం. ఆ మాటను మనం మర్చిపోకూడదని మనం చేస్తున్నాను. మరి వాక్య భాగంలో సమయం పన్నెండుగా వస్తుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. చాలా ప్రియులారా, ఇక్కడ యెషయా భక్తుడు ఇక్కడ రాయించిన మాటలు మరి చక్కని మాటలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో ఇక్కడ చదువుకున్నాం 5 వచనాలు. మరి జాగ్రత్తగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు ఈరోజు మనకి చక్కని మరి విషయాలు మనకు నేర్పించబోతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, మరి ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎవని మనసు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములను యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసాలను ఎత్తు అయిన దుర్గమును మరి దిగగొట్టువాడు. ఆయన మనం పడగొట్టాను, నేలకు దాన్ని పడగొట్టాను. ప్రియులారా, దేవుడి చక్కని అంశాన్ని ఈరోజు మనం ముందుంచిపోతున్నాడు. ఈ యెషయా భక్తుడు ఎందుకు యొక్క మాటలు ఇక్కడ మనం తెలియజేస్తున్నాడంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నాడు. మొట్టమొదటి వచనం పూర్ణ శాంతి. పూర్ణ శాంతి అంటే సమాధానం. పూర్ణ శాంతి అంటే మరి మనకు వచ్చే సమాధానం. ఈ సమాధానం అనేది మన జీవితంలో లేకపోతే చాలా అప్సెట్ అయిపోతారు, లోనైపోతారు. చాలామంది మరి గురైపోయి అనేక మంది మరణిస్తూ ఉంటారు పూర్ణ శాంతి లేకపోతే. కాబట్టి మనిషికి పూర్ణ శాంతి అనేది చాలా అవసరం కదా. మరి పెద్దవారు, అలాగే బీపీ పేషెంట్లు ఉన్నవారు, వారు ఏ టెన్షన్ పెట్టుకున్నా వారికి ఏముండదంటే పూర్ణ శాంతి వారికి ఉండదు. ఎందుకు పూర్ణ శాంతి వరకు ఉండదంటే వారికి రకరకాల ఆలోచనలు, రకరకాల భయాందోళనలు, రకరకాల మరి టెన్షన్లు. వారికి ఒకవేళ అనారోగ్యంగా ఉంటే పెద్దవారు నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, నేనేమైపోతాను, నా యొక్క శరీరం మొత్తం కూడా కృంగిపోతుంది, నేను చనిపోతానేమో, నాకు అనేకమైన ఈ శరీర మరి సమస్యలు వచ్చేస్తుంది. చాలా ఒక రకమైన దీర్ఘకాల ఆలోచనకు గురైపోతారు. పిల్లల్ని ఎవరు రానివ్వదు ఇక్కడికి, దయచేసి స్టాండ్ దగ్గరికి. ప్రియులారా, దేవుని యొక్క వాక్య ఉద్దేశం చెప్తుంది, ఎవరి మనసు నీ మీద ఆనుకునను. మనకున్న ఒక మనస్సును దేవుడు మనకి ఇచ్చాడు. ఆ మనస్సు మనం ఎవరి మీద ఆనుకున్నాం? దేవుని మీద ఆనుకుంటే మనం చాలా ధన్యులం. దేవుడి మీద ఆనుకుంటే మనకు అనేకమైన మనశ్శాంతిని దేవుడు ఇస్తాడని వాక్యం తెలియజేస్తుంది. ఎవరి మనసు కదండి. మనకు దేవాతి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మనసు ఇచ్చాడు. ఆ మనసులో మరి దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవాతి దేవుడు అంటాడు, ఎవరైతే నన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు కదా. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు అంటే పెదాలతో మరి ఏదో ఒకరోజు నన్ను కనపరిచేవారు కాదు, కానీ ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు దేవునికి ఇష్టలని మనం నేర్చుకున్నాం ఈరోజు. ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క సంఘానికి మనం ఆత్మ ఉద్దేశంగా, ఆత్మ ద్వారంగా, ఆత్మతో మనం దేవుని ప్రేమించినప్పుడు, దేవుని చెప్పులకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు సిగ్గుపడకూడదు మనం. ఎందుకంటే ఆత్మ అనేది మన మనసుకు చాలా అవసరం. సత్యం
సత్యం అంటే ఏంటంటే నిజాయితీగా దేవుని ప్రేమించేవారు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆత్మతో సత్యముతో, అంటే నిజముగా నన్ను ఆరాధించేవారు నేను వారిని ప్రేమిస్తాను ఆత్మతో కదా. ఇప్పుడు మనకు దేవుడు శరీరం ఇచ్చాడు. ఈ శరీరాన్ని మనం ఎలా ప్రేమించి మనం కాపాడుకుంటూ ఉన్నామో అలాగే ఆత్మ అనేది మన మనసులో ఉంది. దేవుని మీద ఆ మనసు మనం పెట్టినట్లయితే చక్కగా దేవుని మాటలు మనం వింటాం, దేవుని వాక్యాలు మనం వింటాం, దేవుని సంఘానికి చక్కగా ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటాం, మరి ఎవరితో కూడా మాట్లాడడం. అంటే ఇది మనకు కలిగిన ఆత్మానుసారమైన మనస్సు అంటే. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నది. ప్రియులారా చూడండి, మన మనసు ఎవరిని ఆనుకున్నది? ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం దేవుణ్ణి ఆశ్రయించాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మన మనసు దేవుని ఆనుకుందాం. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అంటే నేను ఫలానా విషయాలు నేను చెప్పట్లేదు, కానీ ఎవరిని మనసు నీ మీద అనుకుంటుందో దేవుడంట వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి గలవనిగా దేవుడు కాపాడుతాడంట. ఎందుకంటే మన మనసు కనుక దేవునిపై ఆనుకుంటే, మన మనసు కనుక దేవునిపై మరి భారం చూపిస్తే, మన మనసు కనుక దేవునికి చోటిస్తే, మన మనసు కనుక దేవునికి ప్రాధాన్యం ఇస్తే, మరి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను పూర్ణ శాంతి గలవానిగా. అంటే పూర్ణ శాంతి గలవానిగా అంటే ఒకవేళ నీకు సమాధానం లేకుండా ఈ కుటుంబాలు అలాగే భయంకరమైన కష్టాలు నిన్ను అనుభవిస్తున్నావేమో, నీ కుటుంబ పరంగా నీ బిడ్డల విషయంలో నువ్వు ఆయాసపడుతున్నావేమో, ఒకవేళ ఎవరైనా నీ తోటి వారిని శత్రువులు నిన్ను మరి అనేకమైన మాటలు అపనిందలు అంటూ ఉన్నారేమో, దేవుడు చెప్తున్నాడు నీ మనసు నాపై అనుకో, నేను నిన్ను కాపాడుతాను. జాగ్రత్తగా వినాలి మాటలు. నేను నిన్ను కాపాడుతాను, పూర్ణ శాంతి గలవానిగా నేను నిన్ను భద్రపరుస్తాను. కాబట్టి మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనం దేవునికి డబ్బు ఇవ్వక్కర్లేదు, మనం లక్షలు మన డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన మనసు దేవుని మీద పెట్టాలి, మన మనసు దేవునికి ఇవ్వాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ మనసు కనుక నాకు ఇచ్చినట్లయితే, నీ యొక్క హృదయం కనుక నాకు ఇచ్చినట్లయితే నేను నిన్ను కాపాడేదను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకంటే మనం పూర్ణ శాంతి, పూర్ణ శాంతి అంటే శాంతి. అందుకే దేవుడు చెప్తున్నాడు, తండ్రితో చెప్తున్నాడు, కుమారుడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఈ లోకాన్ని విడిచి నేను వెళ్తూ ఉన్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడి యొక్క శాంతిని మనకు అనుగ్రహించాడు. ఈరోజు లోకానికి ఏమి కలిగిందంటే శాంతి కలిగింది, విముక్తి కలిగింది. ఈరోజు లోకానికి ఏమి కలిగిందండి? శాంతిని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఈరోజు ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ప్రశాంతమైన దేవుని యొక్క ఆరాధించడానికి చక్కని తరుణాన్ని మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవాతి దేవుడు అనుగ్రహించినవే. శాంతిని మనం ప్రేమించగలుగుతున్నామా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను ఆనుకుంటే, నీవు నన్ను ప్రేమించినట్లయితే నేను నిన్ను పూర్ణ శాంతి గలవనిగా కాపాడేదాను, పూర్ణ శాంతిగా నేను నిన్ను నిర్మించుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే కింద వచనం చూడండి ఒకసారి, ఏలయనగా అతడు నీ యందు చెప్పాలి. ఎవరు విశ్వాసం ఉంచుచున్నారండి? ఏలయనగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాము. మీ హృదయములు కలవరపడనీయకుడి, మీ హృదయములు వెరవనీయకుడి, మరి ఎవరికి కూడా జంకుకుడి, దిగులు పడకుడి. మరి భక్తుడైన యెషయా ఎందుకు ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడంటే, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు కనుక దేవుడు యెహోవాయే నిత్యము కూడా ఆశ్రయదుర్గముగా, దేవుడు ఆశ్రయ స్థానముగా, దేవాతి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించబోతున్నాడు. దానికి గల కారణాలు ఏంటంటే, అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు. అతడు, ఆమె, జనులు, సహోదరులు ప్రతి ఒక్కరూ కూడా సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు దేవాతి దేవుడు ఈరోజు మనకు ఒక మాట చెప్తున్నాడు, నీ యొక్క విశ్వాసం ఉంచుచున్నాడు. మనము దేవుని యొక్క విశ్వాసం ఉంచితే మనమందరము కూడా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాడు, నేను నిన్ను పూర్ణ శాంతి గలవనుగా నేను నిన్ను కాపాడేది. పూర్ణ శాంతి లేకపోతే ఈరోజు అనేకమైన మరణాలు మనం చూడగలుగుతున్నాం. అనేక మంది హత్యలు, మరి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉన్నారు. ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేక, మరి కుటుంబాల్లో ఏదైనా ఒక గొడవ జరిగితే మరి చించినట్ట గోదావరి నుంచి దూకి చచ్చిపోవడం, రాజమండ్రి గోదావరి నుంచి దూకి చచ్చిపోతున్నారు అనేక మంది. ఎందుకంటే వారికి ఏమీ లేదండి. వారికి డబ్బు ఉంది, చాలా ధనం ఉంది, కోట్ల ఆస్తి ఉంది, ఏమీ లేదంటే వారికి పూర్ణ శాంతి లేదు కదా. ఏమీ లేదండి, వారికి పూర్ణ శాంతి లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు,
దేవుడు ధనవంతులైనా పేదవారైనా, లేమివారైనా ధనికులైనా, దేవుడు నీకు ఇచ్చిన నీ యొక్క స్వాస్థ భాగాన్ని నువ్వు ప్రేమించి, నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి జీవించి దేవుని మీద నువ్వు మనసు పెట్టుకుని అనుకుంటే దేవుడి కన్నా వేరే భాగ్యం మనకి ఏమీ కూడా లేదు ప్రియులారా. ఎందుకు ఈ యొక్క మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు ఈరోజు లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఇంటర్ బిడ్డలు, 10th క్లాస్ బిడ్డలు ఎవరైనా ఫెయిల్ అయితే వారు కూడా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోరు. ఎందుకు చచ్చిపోరంటే ఒక సంవత్సరం అవుతే మళ్ళీ సబ్జెక్ట్ వారు రాసుకోవచ్చు కదా. అంటే ఎందుకు వారు అప్సెట్ అయిపోరంటే వారికి శాంతి లేదు. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను నా జీవితంలో, నేను సంవత్సరం అంతా కష్టపడ్డాను, నేను ఎందుకు నాకు జీవితంలో ఫెయిల్ అయ్యానని వారు పూర్ణశాంతి లేక అనేక మంది మరి లోనికి గురై చనిపోయారు. దేవుడు ఈరోజు మనకందరికీ కూడా ఏమి కలుగ చేయాలంటే పూర్ణశాంతిని మనకి కలుగు చేయాలి. ఈ పూర్ణశాంతి అనేది ఎలాగ కలుగుతుందంటే మరి విశ్వాసము ద్వారా మనకు పూర్ణశాంతి కలుగుతుంది. అందరం కూడా గ్రహించాలి. విశ్వాసం మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే దేవుని విశ్వాసము ద్వారా మనం నడుచుకుంటామో, హానోకు విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి ఎలాగైతే నడుచుకున్నాడో, అబ్రాహాం విశ్వాసం ద్వారా దేవునికి ఎలా చేర్చబడ్డాడో, మరి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాలు మనం చూసినట్లయితే విశ్వాసం మూలమున దేవునికి వీరందరూ కూడా ఇష్టంగా జీవించారు. మనము కూడా విశ్వాసం లేకుండా దేవుని చూడడానికి మనం ఎప్పుడు కూడా మనము సరిపోము. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఏ పని కూడా మనం చేయలేము. విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి ప్రియులారా? నా దేవుని నమ్ముకున్నానంటే ఏదో ఒక పని నాకు జరుగుతుంది అన్న విశ్వాసము. నీవు ఒక దేవుని నమ్మినట్లయితే నీకు విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం ఎప్పుడు కలుగుతుందో చెప్పండి? దేవుని మాటలు విన్నప్పుడు మనకేమి కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. గ్రహించాలి చాలామంది ప్రియులారా. చాలామంది అనుకుంటారు మాకు చదవలేదు, బైబిల్ చదవడం మాకు రాదు, ఎలాగో మాకు విశ్వాసం కలుగుతుందని మీకు ఒక అపోహ ఉండవచ్చు. దేవుని యొక్క యాజకులు, సేవకులు మీకు చెబుతున్న అంశాలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకేమి కలుగుతుందండి? విశ్వాసము కలుగుతుంది. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసము కలిగింది చాలామందికి. ఎందుకంటే అపోస్తలుడైన పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3,000 మంది ఎందుకు సంఘంలో చేర్చబడ్డారు అంటే వారు ఏమి విన్నారు? దేవుని మాటలు విన్నారు కాబట్టి వారికి ఏమి కలిగింది? శ్వాసము కలిగింది. ఈరోజు కూడా మనము కూడా అంతే. ఏదైనా దేవుని మాటలు మనం వినటానికి దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఒక విశ్వాసం అనేది మనకు కలిగినప్పుడు మనము కూడా ఏదో ఒక ఆశయాలు మనం పొందుకుంటాం. ఏదో ఒక ఉన్నతమైన స్థానాన్ని మనం పొందుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే వినటం వల్ల విశ్వాసం కలుగుతుందంట. ప్రియులారా, దేవుడి యొక్క మాటలు ఇంకొక మాట తెలియజేస్తుంది. నిన్ను దేవుడు పూర్ణ శాంతి కలవలుగా కాపాడాలంటే నీకేమి కావాలి? నీకు విశ్వాసము కావాలి. అందుకే ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. నీ యందు విశ్వాసం, దేవుని విశ్వాసం ఉంచువారు ఈరోజు ఎంత తక్కువైపోతున్నారంటే ప్రియులారా. అంటే చాలామంది అనుకోవచ్చు, మేము దేవుని వాక్యము మాకు తెలుసు కదా, దేవుని సంఘానికి రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఎప్పుడు చెప్పే మాటలే కదా, ప్రతి వారం చెప్పే మాటలే కదా, ప్రతి సంవత్సరం కూడా వింటూ ఉన్నాం. అంటే ప్రియులారా, చాలామంది దేవుని ఆయాసపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం ఎంత చదివినా, ఎన్ని సంవత్సరాలు మనం చదివినా ఇంకా చాలా బైబిల్ గ్రంథంలో అర్థమయ్యవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ ఎంత చదివినా ఇంకా మనకి ఏమీ రానంటే ప్రియులారా. ఎందుకంటే ఒక సేవకుడు చెప్తూ ఉంటాడు, బైబిల్ గ్రంథాల్లో ఎంత చదివినా ఏదో ఒక విషయాన్ని ఇంకా నేర్చుకోవాలంట. ఎందుకంటే ఏదో బైబిల్ చదివేసాం మాకు అన్నీ కూడా వచ్చు అని ఎవరు కూడా అనుకోకూడదంట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయంట ప్రియులారా. దాన్ని ఎవరు కూడా లోతుగా వెళ్ళటానికి ఇంకా లోతుగా వెళ్ళి చదవాలన్నారు. చాలా వారు ఇంకా ఎంతగా కష్టపడాలో చూడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. దేవుడు యుగయుగములకు దేవుడు ఒకడే. యుగయుగములకు దేవుని ప్రేమించేవారు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే చెప్తున్నాడు, యుగయుగములకు యెహోవాను మీరు నమ్ముకోవాలి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. ఆయనే నిత్యము కూడా ఆశ్రయము. మనకి దేవుడు తప్ప మనకి వేరే ఆశ్రయము మాకు ఏది కూడా లేదు. యుగయుగములను మీరు ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకోవాలంట. యుగయుగములు అంటే మన నిత్యము తరతరాల వరకు, మన బ్రతికినంత కాలం వరకు కూడా దేవుని నమ్ముకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆయన ఉన్నత స్థలాల నివాసములు ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ప్రియులారా, అదే అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము
27వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా చక్కని యొక్క వచనాలు మనం ఎక్కడ చదువుకోవచ్చు ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. చాలండి ప్రియులారా, ఇక్కడ చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక చక్కని మాటను దేవుడికి తెలియజేస్తున్నాడు. దయచేసి ఆ బైబిల్ గ్రంథాన్ని అందరూ కూడా తెరవండి ఒకసారి. దేవుని యొక్క మాటలు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు చక్కని మాటను చెప్తున్నాడు. ఈరోజు లోకానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే అండి, శాంతినిచ్చాడంట. ఎందుకు శాంతినిచ్చాడంటే అందరము కూడా శాంతంగా ఉండాలని, శాంతంగా బ్రతకాలని, దేవుడు ప్రశాంతమైన ఈ యొక్క కృపలో దేవుని యొక్క ఆవరణలో వర్తిల్లాలని నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. చూడండి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన శాంతిని మనకి అనుగ్రహించాడు. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా మీ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఇచ్చే వాటిని నేనే మీకు అనుగ్రహించడం లేదు, కానీ మీ హృదయములను కలవరపడనీయబడి దేవుడు చెప్తున్నాడు. మీ హృదయమును ఎలా ఉంచొద్దన్నాడంటే దేవుడు, కలవరపడనీయకుడి అంటే భయపడనీయకుడి. మీ యొక్క హృదయాలను దిగులు పడనీయకుడి. మీ హృదయాలను పాడు చేసుకోవద్దు ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాల్ని కలవరపడనీయవద్దు. ఎందుకంటే ఎందుకు కలవరపడనివ్వద్దు అంటున్నాడండి యేసు ప్రభు? ఎందుకంటే నీరు నమ్ముకున్న దేవుడు మరి ఆశ్రయమైన దుర్గము కాబట్టి, నిత్యము కూడా యుగ యుగములు కూడా యెహోవాను మీరు నమ్ముకున్నారు కాబట్టి మీ హృదయమును కలవరపడనివ్వద్దు. ఎందుకంటే దేవుడు, నేను మేలు చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాను, నేను నా శాంతిని మీకు అనుగ్రహించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మీరు ఎవరు కూడా మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు కలవరపడితే, మీరు పిరుగువారుగా భయపడితే నేను ఏమీ కూడా కార్యమే మీకు చేయలేను, నేనేమీ కూడా మీకు చేయలేను. ఎందుకంటే ప్రియులారా, కలవరపడనివ్వద్దు అని దేవుడు ఎందుకు ఈ యొక్క మాటను మనకు ఈరోజు చెప్తున్నాడంటే, మీ హృదయాలు శాంతిని మీరు ధరించుకోవాలి, మన శాంతిని మీరు ధరించుకోవాలి. నా యొక్క పూర్ణ శాంతి కలవనిగా నువ్వు ధరించుకోవాలంటే నీవు మనసు ఎవరి మీద పెట్టాలో తెలుసా? దేవుని మీద పెడితే నీ మనసు దేవుని ఆడుకుంటే దేవుడు పూర్ణ శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న దేవత దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించాను ఈరోజు, నా శాంతిని మీకు ఇచ్చాను ఈరోజు. ఎందుకంటే దేవుడుకున్న శాంతి, దేవుడు అనేకమైన కష్టాలు పడి, దేవుడు అనేకమైన హింసలు పడి, దేవుడు అనేకమైన మరి బాధలు అనుభవించి ఆయన శాంతిని ఈరోజు మనకి ఇచ్చాడంటే మనం ఎంత ధన్యులు. చూడండి ప్రియులారా, దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి, దేవుడు మన కొరకు ఈరోజు ఆయన చెమటను మరి కార్చి ఈరోజు మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడే దేవుడు. మనము దేవుని కొరకు ఏమైనా శాంతి మనం ఇవ్వగలుగుతున్నామా దేవునికి? అంటే దేవునికి మనం ఏదైనా ఒక మనసును మనం ఇవ్వగలుగుతున్నామా? ఆలోచించాలి ప్రియులారా. చాలామంది దేవునికి దూరస్తులుగా ఉన్నారు ఈరోజు. చాలామంది దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నారంటే దేవుని నమ్ముతున్నారు కానీ దేవుని విశ్వాసంలో తప్పిపోతున్నారు చాలామంది. ఎందుకు తప్పిపోతున్నారంటే సరైన విశ్వాసం ఉంది కానీ వారు వినటం లేదు. దేవుని మాటలు వింటే విశ్వాసం నుంచి ఇప్పటికీ కూడా తొలగిపోరు. కానీ అందుకే చెప్తున్నాడు దేవుడు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, కానీ మీ హృదయమును కలవరపడనివ్వబడి, హృదయాలు సాతాను బంధకాల చేత, దుష్టుల బంధకాల చేత, అపవాది బంధకాల చేత ఎవరైనా సరే సాతాను ఈరోజు గద్దించాలి, సాతాను ఒక చెడగొట్టాలి, వారి విశ్వాసం నుంచి తొలగించాలని అపవాది తంత్రాలు ఎన్ని వచ్చినా దేవాది దేవుడు చెప్తున్నాడు, వెరవనీయుకుడి. 28వ వచనం చూడండి, నేను వెళ్ళి మీ ఎద్దుకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. కుమారుడు యేసు ప్రభు గారు చెప్తున్నారు, తండ్రితో చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రి నాకంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే యేసయ్య చాలా గొప్పవాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నవాడి కంటే నా తండ్రి గొప్పవాడు అని కుమారుడు ఎలా సాక్ష్యం ఇస్తున్నాడంటే, నన్ను ప్రేమించినాడు అలా నేను తండ్రి ఎదుకు వెళ్ళుచున్నా. దేవుని ప్రేమించినట్లయితే నా తండ్రి ఎదుకు వెళ్ళి మీకు సంతోషించాలి అంటే మీరు చూడండి ఆ 30వ వచనం, ఎక్కడ మీతో విస్తరించి మాట్లాడాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏదియు
లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకమును తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఎలాగో చేయుచున్నాను రండి, ఇక్కడ నుండి వెళ్ళదు. ప్రియులారా, సరైన విధముగా దేవుని యొక్క సొత్తు అయిన వారుగా, దేవుని జనంగముగా, దేవుని యాజక సమూహముగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించిన ఎడల మీరు కూడా నా తండ్రిని ప్రేమించినట్లే. ఒకవేళ నన్ను ప్రేమించకపోతే నా తండ్రిని కూడా మీరు ప్రేమించలేరు. అందుకే చెప్తున్నాడు దేవుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపున ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, దేవుడు నిజమైన ద్రాక్షవల్లి. ఆయన చెప్తున్నాడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, మనలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తీసి పడివేస్తాడంట. అంటే మనలో ఫలింపని ప్రతి విశ్వాసము కూడా, ఫలింపని ప్రతి తీగ అంటే ఏంటంటే ఎవరైతే దేవుడు ఫలించరో దేవుడు వాళ్ళని పక్కకు పెట్టేస్తాడు. ఇంకా అనుకోవచ్చు మనెవరు కూడా ఏమీ చేయలేరని. నా దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి దేవుడు. ఈరోజు చూడండి పిల్లలారా, దేవుడు నా మాట మీరు వచ్చి వినుడి అని ఎందుకు దేవుని యొక్క మాట చెప్తున్నాడంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి అనేక మందిని ప్రేమించినవాడు, నా తండ్రి అనేక మందికి జీవాన్ని ఇచ్చినవాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాలో ఫలింపును ప్రతి తీగను. అంటే దేవునిలో ఫలింపలేని వారిని దేవుడు తీసి పారవేయను. దేవుని కొరకు చాలామంది ఉపయోగపడరు, దేవుని కోసం చాలామంది ప్రయాసపడరు. దేవుడిచ్చే తలాంతులు మనం వినియోగించుకోకుండా, దేవుని కొరకు సద్వినియోగం చేసుకోకుండా మనము చాలా వాటిని వదులుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, చాలామంది అనుకోవచ్చు నేను చాలా గొప్పవాడిని, నాకు అన్నీ కూడా వచ్చు, నాకు అన్నీ కూడా తెలుసు అనుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి మనం పారవేసేవారుగా ఉందామా? దేవుని రాకడలో ఎత్తబడేవారుగా ఉందామా? ఒకసారి మీరు ఆలోచించాలి ప్రియులారా. నేను ఫలించిన ప్రతి తీగ ఒకవేళ అలాగున్నానేమో, దేవుడిలో నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి. దేవుడు ఎందుకు చెప్పాడు, ఆదాముకి ఎందుకు చెప్పాడు, మీరందరూ కూడా దేవుని మరి ఏదైనా వనంలో మీరు అందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలి. మీరు ఈ భూమిని నిండించుకొని ఈ భూమిలో మీరు వెద చెల్లాలి, ఈ భూమి మీద మీ పంట విస్తారంగా ఉండాలని దేవుడు ఎందుకు వారిని దీవించాడంటే ఫలించాలి. దేవుని ఆశ ఏంటంటే ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఫలించాలి. అర్థం చేసుకోవాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫలించాలి. ధనికులు ఫలించాలి, లేమివారు ఫలించాలి, మరి పేదవారు ఫలించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద ఫలించాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, ప్రతి ఒక్కరు కూడా చక్కగా అభివృద్ధి చెందాలి, చక్కని గృహాలు కట్టుకోవాలి, వాటిలో నివసించాలి, బిడ్డలను కనాలి, బిడ్డలను పెంచాలి, వారిని దేవునిలో పెంచాలి. దేవుడు మనకు ఒక ఆజ్ఞనిచ్చాడు, దేవుని కొరకు మనం చేయగలుగుతున్నామా? చూడండి, నాలో ఫలించిన ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయను. దేవుడు ప్రతి ఒక్క తీగను కూడా తీసి పారవేస్తాడు. ఈరోజు దేవుడు మనల్ని పారవేసేవారుగా ఆ గుంపులో ఉంటే ఈరోజు మనము దేవుల్లో ఇంకా ఫలించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, అదే వచనంలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి, దేవుని యందు నిలిచి ఉండండి. ఎందుకంటే మీరు నా యందు నిలిచి ఉంటే నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ తనంటకి దాన్ని ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును. ఎంత చక్కని మాట అండి, చూడండి ప్రియులారా. మీరు నా యందు నిలిచుంటే కానీ మీరు ఫలించారు. అంటే దేవునిలో మనం నిలిచుంటేనే మనం ఫలించగలుగుతాము. ఎందుకంటే యోహాను భక్తుడు చెప్తున్నాడు ఈ మాటలో, ఈ అధ్యాయంలో మనకు నేర్పిస్తున్న చక్కని మాట ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉంటే దేవునిలో ఫలిస్తారు కదా. మనం ఇంకో మాట చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన ద్రాక్ష, నిజమైన యేసయ్య, నిజమైన యేసయ్య ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మంచి వ్యవసాయకుడు. ప్రియులారా, మనలో ఫలించిన ప్రతి తీగను కూడా ఆయన తీసి పడవేస్తానంటాడు. ఇంకో మాట ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉంటే ఇంకా మీరు ఫలిస్తారు, దేవుల్లో ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు.
దేవుని యొక్క భూపంటాలు, అలాగే మీ యొక్క ఫలాల్లో కానీ, మీ యొక్క భూమి విషయాల్లో కానీ, మీ యొక్క కుటుంబాల విషయాల్లో కానీ దేవుడు వర్ధిల్లింపజేస్తాడని దేవుడు చక్కగా ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ప్రియులారా. అదే యొక్క కీర్తన మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒకసారి మనం చదువుకుంటే ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశంగా ఇక్కడ మనం చక్కగా ఇక్కడ మనం చూడవచ్చు. మరి అందరం కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావులై ఉండెను. పౌలు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు కలుగుతుందని దేవుని మాటను ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రియులారా. మరి దావీదు కీర్తనగాడు చెప్తున్నాడు 119 కీర్తనలో కూడా మనం చూసినట్లయితే, మరి బైబిల్ గ్రంథంలో 165వ అధ్యాయము 165వ వచనంలో ఇక్కడ చక్కని మాట తెలియజేస్తూ ఉంది. కీర్తనలు 119 165వ వచనంలో దేవుని మాట తెలియజేస్తుంది. చూడండి ఒకసారి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. ప్రియులారా చూడండి, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఈ శాస్త్రాన్ని కనుక మనం ప్రేమించినట్లయితే మనకేమి కలుగుతుందండి? హృదయంలో నెమ్మది కలుగుతుంది, హృదయంలో శాంతి కలుగుతుంది, హృదయంలో మనశ్శాంతి ఉంటుందంట. మనశ్శాంతి లేని వారు చాలామంది కొరవైపోతున్న దినాల్లో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి. దేవుడు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి. ఆ ధర్మశాస్త్రం ఏంటండి? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మనం చదివినట్లయితే మనకి ఏమి కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. దయచేసి ఆ వచనం చూడాలి ప్రియులారా. ఆ వచనం చూడండి ఒకసారి, 165వ వచనం చూడండి అందరూ బైబిల్లో. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది ప్రియులారా? ఈ లోకంలో మరి ఏదైనా మనము మందు తాగితే నెమ్మది కలుగుతుందా? మనకి ఏదైనా ఒక సినిమాకి వెళ్తే మనకు నెమ్మది కలుగుతుందా? క్రైస్తవులకి ఎక్కడ నెమ్మది కలుగుతుందంటే దేవుని వాక్యం చదివే వారికి, దేవుని ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఏమి కలుగుతుంది? ఎంతో నెమ్మది కదా. అక్కడ కొద్దిగా నెమ్మదనే లేదు ప్రియులారా. ఎంత ఆనందం అక్కడ, ఎంతో నెమ్మది. అంటే దాన్ని లెక్క పెట్టలేనంత నెమ్మదిని దేవుడు ఇక్కడ మనకి ఇచ్చాడు. వారు తూలి తట్టులకు కారణమేమీ లేదు, యెహోవాని రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునిచున్నాను, నేను నీ శాస్త్రములను ప్రవర్తించుచున్నాను. దేవుడు అక్కడ అడుగుతున్నాడు దావీదు, ప్రభువా నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను. రక్షణ అంటే దేవుడు నాకు ఇచ్చిన సర్వాంగ కవచం. ఒక రక్షణగా దేవుడు నిన్ను కాపాడగలుగుతున్నాడంటే అది ఒక రక్షణ నీకు. ఈరోజు ప్రియులారా, అనేక మంది మరి పెద్ద వారు బాడీ గార్డులు పెట్టుకుని వారికి సరైన రక్షణ లేక అనేక మంది ప్లాన్లు చేసి చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మన ఏ డబ్బు లేకుండా మనకి ఏమి ఇచ్చాడండి? ఈరోజు రక్షణ ఇచ్చాడు. ఎటువంటి డబ్బు పెట్టి మనం కొనుక్కోవలసిన లేదు. కానీ నీ వాక్యం చదివి ధర్మశాస్త్రమును ప్రేమించి దేవుని నమ్ముకుంటే నీకు అదే రక్షణ. అందుకే భక్తుడు చెప్తున్నాడు చివరిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో కూడా దేవుని మాట ఇంకో మాట అక్కడ తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరి భక్తుడైన యెషయా గారు ఇక్కడ మనం నేర్పిస్తూ ఉన్నారు ప్రియులారా. 54వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి చివరిగా. దయచేసి ఒక్కరు చదవండి. చాలండి పిల్లలు. ఇక్కడ చూడండి చక్కని మాటలు ఇక్కడ మనం నేర్పిస్తున్నాడు దేవుడు 10వ వచనంలో. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. పర్వతములు పెద్ద కొండ పర్వతాలు పగిలిపోనే, మెట్టలన్నీ కూడా దత్తరిల్లిపోనే, దేవుని కృప మాత్రం నిన్ను నన్ను కూడా విడిచిపోదంట. దేవుని కృప నిన్ను నన్ను కూడా ఎందుకు విడిచిపోదంటున్నాడు దేవుడు? ఎందుకు విడిచిపోదంటే ప్రియులారా, మనం ఎవరు నమ్ముకున్నామండి? నిజమైన దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పర్వతములు తొలగిపోయినా, పర్వతములు కొండలు బదలైపోయినా, వాటన్నీ కూడా సునామీ వచ్చి కొట్టుకుపోయినా, నా కృప మాత్రం నేను విడిచి ఎప్పటికీ కూడా
పోదు. ప్రియులారా చూడండి, మనము దేవుని నమ్ముకుంటే అంత చక్కని మరి బెనిఫిట్లో చూడండి, మనకి దేవుని నమ్ముకుంటే చక్కని అంశాలు మనకి దేవుడు ఇస్తున్నాడు. దేవుని నమ్ముకుంటే అనేకమైన మరి దేవుడు మనకి చక్కని రుజువులు మనకు దేవుడు దయచేస్తున్నాడు. అంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. ప్రియులారా చూడండి, ఈరోజు నాయకులు కొన్ని నిబంధనలు ఇస్తున్నారు, నేను మీకు అది చేస్తానని. దేవుడు చెప్తున్నాడు చివరిగా ఏంటో తెలుసా? పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప మాత్రం నిన్ను విడిచి ఎప్పటికీ కూడా పోదు. ఎందుకంటే నా కృప నిన్ను ఎందుకు విడిచిపోదంటే, మనం నమ్ముకున్న దేవుణ్ణి, నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, నిజమైన దేవుని మనము ప్రేమిస్తున్నాం కాబట్టి, నా కృప నిన్ను ఎప్పటికీ కూడా విడిచి పోదు. ప్రియులారా, నా కృప, దేవుని కృప మన వెంటే ఉంది. దేవుని కృప మన వెంట ఉన్నంత వరకు కూడా మనకి ఏ ఆపదలు కూడా మనకి సంభవించవు. దేవుని కృప మనపై ఉన్నంత వరకు కూడా ఏ యొక్క అడ్డులు ఆటంకాలు ఏమీ కూడా మనకి ఏమీ కూడా పనిచేయవు. అందుకే అంటున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని. ఎందుకు ఆ మాట దేవుడిచ్చాడంటే, నీకు విరోధంగా అనేక మంది ప్రయత్నించిన, నీకు విరోధంగా అనేక మంది మరి వారు అపోహలు పెంచిన, నీకు వారు ఏమీ కూడా ప్రయత్నించలేరు. ఎందుకు ఫలించదంటే, దేవుడు ముందుగా నిన్ను అక్కడ ఒక సర్వాంగ కవచముగా దేవుడు నీకు ఒక ఖడ్గాన్ని ధరించాడు, ఒక శిరస్త్రాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పర్వతంలో తొలగిపోయినా, ఎన్ని పగిలిపోయినా, కొండలు వదలాల్సిపోయినా, అన్నీ కూడా మరి ఈ లోకమంతా కూడా కొట్టుకుపోయినా, దేవుని నమ్ముకున్న వారిని నా కృప నిన్ను ఎప్పటికీ కూడా విడిచి పోదు. అందుకే సమాధానం విషయమైన నా నిబంధన ఎప్పటికీ కూడా తొలగిపోదు. అది నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలా చూడండి, ప్రయాసపడి గాలివాడి చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా, నేను నీలాంజనముతో నీ కట్టడములను కట్టుదను. ప్రియులారా చూడండి, ప్రయాసపడి గాలివాడి చేత కొట్టబడిన అనేకమైన జనాంగమా, నిన్ను కట్టబోతున్నాను. దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి ప్రియులారా, ఎంత చక్కలో దేవుడో చూడండి. ప్రయాసపడి గాలివాడి చేత ఈరోజు ఎంతమంది నష్టపోతూ ఉన్నారు. ఈరోజు కుటుంబాలుగా అనేక మంది ఎంతమంది దేవుళ్ళు ప్రయాసపడి దేవునిలో ఈరోజు తప్పిపోతే, నేను నీ జీవితాన్ని కట్టుతాను, నీ జీవితాన్ని బాగుపరుస్తాను అని దేవుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ప్రియులారా, ఈరోజు చివరగా దేవుడు చెప్తున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకున్ననో వారిని నీవు పూర్ణ శాంతి గలవనిగా దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న అంశాన్ని మనం నేర్చుకున్నాము. ఆ అంశము ఈరోజు మన మనసు దేవునిపై ఆనుకుంటే అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. ఈరోజు అనేకమైన విషయాలు, నా నిబంధన ఎప్పుడు కూడా నేను విడిచి పోదు. ఎందుకు పోదంటే, పర్వతములు తొలగిన, మెట్టలు దత్తరిల్లిన, నా కృప నీ వెంటే ఉంటుంది. మనము కూడా దేవుని కృప మన వెంటే ఉండాలంటే మనము కూడా ఏం చేయాలండి? దేవునికి స్థానాన్ని మనం దయచేయాలి, దేవునికి స్థానాన్ని మనం ఇవ్వాలి, దేవునికి ఆధిక్యత మనం దయచేయాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ మనసు నాపై అనుకుంటే నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయడు. దేవుడు ఈరోజు ఫలించిన ప్రతి వారిని కూడా పక్కకు నెట్టేస్తూ ఉన్నాడు. చాలామందిని దేవుడు ఫలించాలి ప్రియులారా, దేవుడు అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప మరి మనశ్శాంతిని దేవుడు పూర్ణ శాంతి గలవనుగా దేవుడు కాపాడుతాడు అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. నీకు పూర్ణ శాంతి కావాలంటే, నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే, దేవుని యందు నువ్వు ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉండకుండా మనం ఏ పని కూడా మనము చేయలేము ప్రియులారా. ఒక విషయం నేను మీకు చెప్తూ ఉన్నాను. రాజమండ్రి పట్టణంలో చక్కని ధనవంతులు ఉన్నారు. కరోనా టైంలో మరి భర్త వీరందరూ కూడా చనిపోతే భార్యను ఎవరు కూడా ఓదార్చలేదంట. ఎవరు కూడా మీ భర్త గారు చనిపోయారు కరోనా టైంలో, అమ్మాయి ఎలా ఉన్నావు ఏంటి అని ఎవరు కూడా పలకరించకపోతే, ఇంచుమించు వారికి కోట్లాది ఆస్తి ఉన్నా, ఎంతో ధనం ఉన్నా, వెండి బంగారాలు కేజీలు ఉన్నా, చాలా ధనవంతులు. అయితే ఎవరు కూడా వారిని ఆదరించలేదని చూశారు. 10 రోజులు చూశారు, 2 వారాలు చూశారు. కనీసం మీ భర్త గారు చనిపోయారు, దేవుడు మీకు ఆదుకుంటాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడమ్మా, మీరు భయపడొద్దన్న భరోసా ఎవరు కూడా ఇవ్వకపోయేసరికి వారికి ఏం కలిగిందంటే ఒక దురాలోచన కలిగింది. మా ఇంటి పక్క వారు ఎవరు కూడా మాట్లాడలేదు, ఏం చేయాలి? వారు హైందవులు, దేవుని నమ్ముకున్నవారు కాదు.
వారికి మాటలు ఏమీ తెలియదు. వారికి ఆలోచన చేసుకున్నారు, ఇంకా లాభం లేదు, ఇంకా మాకున్న డబ్బు, మాకున్న ధనము, మాకున్న ఆస్తి, కారులు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తండ్రి మరి చనిపోయాడని తెలిసి మరి భార్య, కుమార్తె, కుమారుడు ముగ్గురు కూడా రాజమండ్రి బ్రిడ్జి పని నుంచి వచ్చి దూకి చచ్చిపోయారు. వారికి ఏమీ లేదండి, ఏమీ లేదు. వారికి పూర్ణ శాంతి లేదు కదా. డబ్బు ఉంది, వారికి శాంతి ఉందా? వారికి ధనం ఉంది, ఆస్తి ఉంది, ఏమీ లేదు. చివరికి వారికి శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఎవరు కూడా పలకరించలేదు. ఎవరు కూడా పక్కవారు వచ్చి ఎందుకు చనిపోయాడమ్మా, ఎలా చనిపోయాడన్న మాటను వారికి పలకరించబోయేసరికి వారు ఏమైపోయారు? వారు ఉన్న శాంతిని కోల్పోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నువ్వు పూర్ణ శాంతి గలవనుగా దేవుడు కాపాడుతాడు. దయచేసి ప్రియులారా, ఈరోజు మన మనస్సు దేవుని మీద పెట్టండి. మన మనసు దేవునిపై నిలపండి. మన మనసు దేవునిపై పెట్టకపోతే మనకి పూర్ణ శాంతి అనేది మనకు ఉండదు, మనకి మనశ్శాంతి అనేది మనకి దొరకదు. ఎందుకంటే దేవుడి దగ్గర మనశ్శాంతి దొరుకుతుంది. కీర్తనలో ఇందాక చూసుకున్నాం కదా, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంత నెమ్మది కలిగిందండి. అక్కడ ఎంతో నెమ్మది కలిగింది. ధర్మశాస్త్రం ప్రేమించేవారికి, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి ఏమి కలుగుతుందంటే మనశ్శాంతిని దేవుడు అక్కడ ఇస్తానన్నాడు, శాంతిని దేవుడు అక్కడ ఇస్తానన్నాడు. దేవుడు చెప్పాడు, ఆ మాటను మనం చేయాలి. అందుకే దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు నడుద్దాం. అందుకు ఒక మాటను మనం నేర్చుకుందాం. ప్రభా, ఈరోజు కనుక నా మనసు నీపై ఆనుకోకపోతే ఈరోజు నా మనసు నీపై ఆనుకుంటాను. నీవు నన్ను పూర్ణశాంతి గలవనుగా నన్ను కాపాడు ప్రభా అని ఒక నిబంధన, ఒక తీర్మానాన్ని నువ్వు గమనించినట్లయితే దేవుడు చక్కని మాటను మీకు దయచేస్తున్నాడు. నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నా తండ్రి నాలో మీరు నిలిచి ఉంటే నేను ప్రేమిస్తానని దేవుడు చెప్పాడు. మీరు నాలో నిలిచి ఉంటే మీరు ప్రతి విషయాల్లో కూడా ఫలిస్తారు, అభివృద్ధి పరుస్తారు, మీరు అన్ని విషయాలు కూడా విస్తరింపజేస్తానని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈరోజు దేవుని ప్రేమిద్దాం, దేవుని నిలిచి ఉందాం. దేవుని నిలిచి ఉండకపోతే మనం ఏది కూడా ఈ లోకంలో సంపాదించలేమనే ఒక విషయాన్ని మనం గమనించి పర్వతములు తొలగిపోయిన మరి మెట్టలు దత్తరిల్లిన నా కృప మాత్రం నేను ఎప్పటికీ కూడా విడిచి ప్రియులారా, దేవుని యొక్క కృపను మనం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఆయన కృపా వాత్సల్యము చాలా గొప్పది. ఆయన కృపలో నడిచే వారందరూ కూడా దేవుని జీవితంలో వర్ధిల్లుదురని, ఆయన కృపలో ఉండే వారందరూ కూడా క్షేమంగా ఉంటారని దేవుని వాక్యాన్ని చక్కని విషయాలు మనం ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈ చక్కని అంశంలో ఈ కొన్ని విషయాలు మరి ఈ చక్కని మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని వాటి చేపలు జీవించేలాగున దేవుని కొరకు ఒక నిబంధన మనం ఈరోజు మనం నేర్చుకుని, దేవుడు గాలి సముద్రాలు అలలపై కొట్టబడి అనేక మంది ప్రయాసపడి గాలి వాళ్ళ చేత కొట్టబడిన జనాలు అందరినీ కూడా దేవుడు వారిని కట్టబోతున్నాడని యెషయా గ్రంథంలో మనం నేర్చుకున్నట్లు దేవుడు మనల్ని ఈరోజు ఆదరించి నడిపించి దేవుడు సమృద్ధిగా నిండారులుగా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని కొరకు ఒక నిమిషాన్ని మనం తల వంచి ఒక నిబంధన మనం దేవుడితో ఈరోజు చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ఒక నిమిషం దేవుళ్ళు ప్రార్థన చేయండి. అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు ప్రియులారా. ఒకవేళ ఈరోజు ఎవరికైనా మనశ్శాంతి అనేది లేకపోతే, ఎవరి మనసు నీ మీద ఆనుకులను దేవుడు వారిని పూర్ణశాంతి గలవనిగా దేవుడు కాపాడుతాడు అని ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. అవును ప్రభా, అయ్యా ఎలా ఎనగా ఆయన ఎందు విశ్వాసం నుంచి ఉన్నాడు కనుక యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. ఆయన నిజమైన దేవుడు, నిత్య ఆశ్రయదుర్గము ఆయనే. నీవు తప్ప మనం ప్రేమించేవారు ఎవరు కూడా లేరు ప్రభా. అయ్యా, ఈ రోజునైనా ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడిన జనంగమా, నేను నిన్ను కట్టబోతున్నాను అని యెషయా భక్తుడి ద్వారా చక్కని మాటలు మీకు నేర్పించావు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు దత్తరిల్లినా నా కృప మాత్రం నీపై ఉంటుందని ప్రభా ఒక చక్కని అంశాన్ని మీరు మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా, ఈ ఎండవేళ దినాల్లో మా బిడ్డలకి ఎటువంటి అపాయకరమైన దినాలు రాకుండా, ఈ ఎండవేళల్లో ప్రభా ఎవరికి ఎటువంటి వడదెబ్బలు తగలకుండా, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని, పెద్దల్ని, బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా మీకు కౌగిట్లో ఉంచమని ఈ ఎండవేళల్లో ప్రభా అనేక మంది బిడ్డల ప్రభా నైనా వారు గ్రామాలకు వెళ్ళి సంతోషంతో నాయన అనేకమైన పట్టణాలకు వెళ్తూ ఉంటారు. వారి సంతోషాన్ని మీరు నన్ను అధిగమించండి. క్షేమంగా ప్రభా ఉండవలసిన దినాలు అక్కడ ఉండి ప్రభా మరలా తిరిగి స్వగ్రామం రావడానికి మీరు సహాయం చేయండి. మీకు వందనాలు. మా సంఘాన్ని ప్రేమించండి, ఆదరించండి. సంఘ సేవకులు మీరు ఆశీర్వదించండి. సంఘ నాయకులు మీరు ఫలింపు చేయండి. మీరు నాలో నిలిచింటే నేను ప్రేమిస్తానన్నారు ప్రభా. మీరు నాలో ఫలించకపోతే నేను నిలిచి ఉండలేనని మీరు సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఈరోజు మేమందరం కూడా మీలో ఫలించాలి. ఫలించవలే కొమ్మ వలె మేము ఉండాలి.
ఒక చక్కని నేను ఒలివ చెట్టు వల్లే ప్రతి ఒక్కరిని కూడా మీరు నాటింపచేయండి. మీకు వందనాలు. జరగవలసిన కార్యక్రమాలు మీ చేతులకు అందిస్తూ ఉన్నాం. ఈ రోజు నేను ఆరాధన నిమిత్తం ప్రభా మీరు సహాయం చేయండి. మీకు వందనాలు. గాలి సముద్రము అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. అందరం కూడా చప్పట్లు కొడదాం. ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, శ్రమలలో నాకు తోడయుంటివి, మొర్ర పెట్టగాన మొర్ర వింటివి, శ్రమలలో నాకు తోడయుంటివి, మొర్ర పెట్టగాన మొర్ర వింటివి, ఆదుకుంటివి నన్ను ఆదుకుంటివి, నీ కృపతో నన్ను కాచితివి, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. పరిశుద్ధులకు వందనాలు. మరొకసారి తలవంచిన బిడ్డలందరినీ కూడా మీ హస్తాలతో దీవించమని, ఈ వారం ఈ నెలంతా కూడా మీ కొండ దృష్టి మాపై చేపమని, బల్లారాధన కార్యక్రమం వెలుచుండగా మా యొక్క పరిశుద్ధత జీవితాన్ని మేము నాయన పరిశుద్ధపరుచుకుని నాయన ఆయాసమైన మార్గాలను విడిచిపెట్టినైనా మీ కొరకు నేను సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చి మీ అందరికి వందనాలు. మరి దేవుడి కృపను బట్టి 4 నెలల్లో మనల్ని దేవుడి కాచి కాపాడి దినాన్ని మే నెల 5వ తారీఖు వరకు మరి భయంకరమైన ఎండాకాలంలో మరి అందరూ ఎప్పుడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయినా కరెంట్ ఉండదు కదా, అందరి చేతిలో ఇసుకుంటున్నారు. ఈ 10 నిమిషాలే ఉడుకు తట్టుకోలేకపోతున్నాం అంటే మనం దేవుని నమ్ముకోకుండా మన అగ్నిలో గుండంలో ఎప్పుడూ కాలుతానే ఉండాలి మనం కదండి. మనకు సరైన విశ్వాసం లేకపోతే అందరూ ఇసురుకుంటున్నారు 10 నిమిషాలు. మరి తరతరాలు అగ్నిగుండం ఎలా ఉండాలి మనం ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఈ కరెంటు కూడా ఎందుకు తీసేసాడంటే మంచిదే కదండి. ఎందుకు తీసేసాడంటే మనం ఫ్యాన్ల కింద అలవాటు అయిపోయాం, మనం ఏసీల కింద అలవాటు అయిపోయాం కదండి. కొంచెం మనకి ఉడుకు తగిలేటప్పటికి మనకి ఇదైపోతూ ఉన్నాం. అదే బిడ్డలారా చెప్పింది అదే బిడ్డలారా, మరి మన జీవితంలో అనేకమైన సార్లు
అన్నిటికి తట్టుకోవాలి మనం కదండి. అన్నిటికి కూడా మనం ఏం చేయాలి, మరి తట్టుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు ఇచ్చాడు, మనకి అన్నీ ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్కసారి మరి తట్టుకోవాలి, ప్రతి విషయానికి మనం తట్టుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వగుడుదు, చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు చాలండి. ఇక్కడేం చెప్తున్నాడంటే, శ్రమ దినమున నీవు కృంగుని ఎడల నీవు చేతకాని వగుడుది. ఒక మాట చాలు మనకంటే. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏమైపోతూ ఉన్నాం, మనం కృంగిపోతూ ఉన్నాం కదండి. అందుకని ఇక్కడ దేవుని దినాన్ని మనతోటి సొలొమోను గారు ఎక్కడ కీర్తనలు రాశాడు, ఏమి రాశాడంటే, శ్రమ దినమున నీవు కృంగుని ఎడల నీవు చేతకాని వాడవద్దు అంట. నిజంగా మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రతిదానికి మనకు ఎన్నో బాధలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో వచ్చినప్పుడు సరే మన దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. మన దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. మన దేవుని మీద ఆధారపడినట్లయితే శ్రమ దినమున మనకు కృంగిపోయిన అవసరం మనం లేదు. అయితే మనం దేవుని మీద మనం ఆధారపడలేదు కాబట్టి ఇక్కడ దినాన్ని నీవు చేతకాని అంటున్నాడు. అయితే నిజంగానే మనం చేతకాని వాళ్ళమే. ఎందుకంటే మన శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మన దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మన శ్రమ దినమును మన కృంగిపోకూడదంట. మన కృంగిపోయిన మన చేతకానవాడు అనే దినాన్ని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన బలం ఎంత అన్నది శ్రమ దినమునే మనకు నిర్ణయించబడింది. ఎందుకంటే అనేకులు వ్యాధులేమి పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు కృంగిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మన బైబిల్ మనకి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, చూడండి, ప్రార్థించడం ద్వారా ఏమి ప్రయోజనము, దేవుని మీద నమ్ముకున్నాం, మాకేమి రావట్లేదు, మేము బైబిల్ చదువుతున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మాకేం దేవుడు ఏమి చేయట్లేదని ఇంకా చాలామంది మనసులో అదొక రకమైన అల్ప విశ్వాసంతో మాట్లాడుతూనే ఉన్నారు. చాలామంది ఎలా మాట్లాడుతున్నారండి? అల్ప విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. మేము అన్నీ చేస్తున్నాం, దేవుడు మాకేమి చేస్తున్నాడు, దేవుడు మాకేమి చేయట్లేదని ఇంకా చాలామంది 190 మంది కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడో చూడండి, ప్రభువుని వెంబడించడం వలన మనకి ఏమి ప్రయోజనం కలుగుతుంది? ప్రభువుని వెంబడించాలి, మన ప్రయోజనం కలగాలంటే ప్రభువుని వెంబడించకుండా మనకు ప్రయోజనాలు, నాకు ఇంట్లో అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే ప్రయోజనం ఏమీ లేదు. అందుకనే దేవుడి దినాన్ని అన్నాడు, శ్రమ దినమున నీవు కృంగిని ఎడలను నీవు చేతకానివాడు. మన చేతకాని వారం కాదు. మనం దేవుని పట్ల గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు మనకు కలగజేశాడు దేవుడు. అనేకమైన రీతిలో మనల్ని దేవుడు ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేనికి శ్రమ వచ్చినప్పుడు, ఏది వచ్చినప్పుడు, అప్పుడు పోలేకపోయినప్పుడు, నిందలు వచ్చినప్పుడు కూడా మన శ్రమ పడవసరం లేదని దినాన్ని దేవుని వాక్యం ద్వారాగా మనకు బయలుపడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథము 112వ అధ్యాయము, కీర్తన గ్రంథము 112వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 112 7వ వచనం మనం చదువుకుందాం. వాని హృదయం యెహోవాకు ఆశ్రయించి చాలండి. ఏంటండి? మన హృదయం అంట యెహోవాను ఆశ్రయించి ఎలా ఉండాలంట? మన హృదయము స్థిరముగా ఉండాలంట. చేతకానివాడుగా మనం ఉండకూడదంట, స్థిరముగానే ఉండాలి దేవుళ్ళు. అందుకనే దేవుడు అన్నాడు, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండాలి. మనం దేవుని పట్ల మన స్థిరము లేకుండా అవిశ్వాసంగా మనం జీవించినట్లయితే మనం చేతకాని వాళ్ళమే నిజంగాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకా కింద చూడండి, వాడు ద్రవ్యకు జడియకు వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడాడు. వాడు సతతము కలిగిన పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును.
వాడు కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి ఆ చింతపడుదురు, వారు పండ్లు కొరకు క్షీణించి పోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోను. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, వారి హృదయం యెహోవాకు ఆశ్రయం స్థిరముగా ఉండాలంట. మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని పట్ల మన స్థిరముగా ఉండాలి. మనం చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28:16 చదువుకుందాం మనం. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడవు నేనే, అది శోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వాసించువాడు కలవరపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే విశ్వాసించువాడు ఏమవుడంట? కలవరపడ్డాడంట. నిజంగా మన దేవుళ్ళు మనకి విశ్వాసం ఉన్నట్లయితే మనకేమనకూడదు? కలవరము మనము పడకూడదు, కలవరం పడకూడదు కదండి. అయ్యో, నేను రోజు బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతున్నాను, తెల్లగట్ల ప్రార్థన చేసేస్తున్నాను, మరి దేవుడు నా ప్రార్థన ఏంటలేదు, మరి వెళ్తున్నాను కదా నాకేం చేయట్లేదు, మరి గుళ్ళు నాకేం జరగట్లేదు ఏంటంటే చాలామంది అపోహలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హృదయము సరిగ్గా లేకపోతే దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఎలా ఉండాలి మన హృదయము? సరిగ్గా. అందుకని మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని పట్ల చాలా జాగ్రత్త. అందుకని అన్నాడు, యెషయా గ్రంథము 40:37 చూడండి. యెషయా గ్రంథము 40:37 చూడండి. యెహోవాకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపు పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలా అండి. ఇక్కడ ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు అంటే ఏం పొందుకుంటారంట? నూతన బలము పొందుకుంటాం. మనం ఎవరి కోసం మనం ఎదురు చూడాలండి? దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. అందుకని అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలము పొందురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపు పైకి. దేవుడు మనకి అంత బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు ఎంత చక్కగా రోజంతా కూడా పైన రెక్కల చాపుకొని తిరుగుతూ ఉంటారు. దానికి అలసట అనేది దానికి ఉండదంట కదండి. అది మనం కూడా ఇక్కడికి ఏముండాలి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు మనం ఏం పొందుకుంటాం? నూతన బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే చావుల విరోధులుగా ఆపదలు విస్తారములు, అవి ఎన్నో భయంకరమైన ఆపదలలో ఉన్నవాడని కూడా దేవుడే అన్నాడు, కృంగిపోవద్దు. ఏమన్నాడండి? మన కృంగిపోయిన మన చేతకరవద్దు అని దేవుడు అంటే ఉన్నాడు. కాబట్టి మనం ఎన్ని మరి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం కృంగిపోకూడదండి. ప్రతి దాంట్లో కూడా మనము మరి కృంగిపోకూడదు. మనం అందుకని అన్నాడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయినను ఆ బాలైకత్వము మా మూలమైనది కాక దేవునిది యుండునట్లు మంటి కట్టెములలో ఈ ఐశ్వర్యముకు మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ సహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా
మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈరోజు మనకి చూడండి ఎన్ని ఆపదలలో ఎన్ని ఇరుకులలో ఉన్నప్పటికీ దేవుడు మనతోటి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదానికి కూడా మనం సమయము మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ భయంకరం ఈ సంవత్సరం ఎప్పుడూ లేని ఎండలు ఈ సంవత్సరం మనకు కాస్తూ ఉన్నాయి. అందరూ చాలా దేవుని కృపను బట్టి ఎండాకాలంలో కూడా ఆయన పాపుదల మనకు ఇచ్చాడు, మన బిడ్డల మీద ఇచ్చాడు, మన గృహాల మీద ఇచ్చాడు, మన మందిరాల మీద కూడా వచ్చి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అందుకనే మనకి ఏమొచ్చినా కూడా మీరు కృంగిపోవద్దు, శ్రమ దినాలు కూడా మనం కృంగిపోవద్దు, మన చింత యావత్తు ఆయన మీదే వేద్దాం. అందుకని అన్నాడు ఎస్ఐ గ్రంథము 40 అధ్యాయము, ఎస్ఐ గ్రంథము 40 అధ్యాయము ఉంటే వచ్చిన మనం చూసుకుంటే ఎస్ఐ గ్రంథము 40 చూడండి, చదవండి. ఒకటి మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమీపమైనను ఆమె దోషణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందెను. సమాచారము ఆమెకు చాలడు ప్రకటించుడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి. అయితే దేవుడి దినాన్ని మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఓదార్పుడు దయచేసాడు మనకు. ప్రభు తన ప్రజలను ఆదరించుచున్నాడు, ఓదార్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ 2 కొరింథీ 1 అధ్యాయము 3-4 చూడండి. 2 కొరింథీ 1 అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. కనికరము చూపుతాడు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవునికి స్తోత్రం. కనికరము చూపుతాడు, మన మీద కనికరము చూపిస్తూ ఉన్నాడు మన దేవుడు. అందుకని అన్నాడు కనికరము చూపుతాడు, సమస్తమైన ఆదరణను మనకేం చేశాడంట? అనుగ్రహించే దేవుడు మనకి. మన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును నీ ఆదరణతో ఆదరించుచున్నాడు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించడానికి శక్తి గలవరగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఓదార్చుడి, ఆదరించుడి. మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఓదార్చున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. దుఃఖంలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఓదార్స్తున్నాడు. ఇక్కడ మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదరించుచున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు మనల్ని దినాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు? ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో, మనం ఎటువంటి శ్రమలలో ఉన్నవారినైనా దేవుడు ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమలు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారండి? చెయ్యతండి. ఎవరైనా ఉన్నారేమో? అందరికీ ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయా లేదా? డబ్బున్న వాళ్ళకి శ్రమలు ఉన్నాయా? డబ్బున్న వాళ్ళకి శ్రమలు ఉంటాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే చక్కగా ఏమి లేనివాడు చక్కగా పొద్దున్న నుంచి సాయంత్రం చక్కగా ఆడుకుని ఒక చెట్టు కింద ఒక బస్ స్టాండ్లో పడుకుంటాడు చూడు. వాడికి ఆలోచన వాడికి ఉండదు. వాడికి షుగర్లో ఉన్నవాడికి, ఏ బీపీలో ఉన్నవాడికి, ఎందుకంటే వాడికి ఆలోచన లేదు కాబట్టి. మనకు అన్ని ఆలోచనలే. పొద్దున్న గడిచిందంటే సాయంత్రం పండుకునే వరకు మన ఒట్టి నిన్న ఆలోచనలే. మనకు అన్ని బాధలే, అన్ని శ్రమలే, ఏదో సమస్య. ఒకరోజు బాగుంటే 2వ రోజున మళ్ళీ ఏదో సమస్య. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకునే దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని చూడండి. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన
మా శ్రమ అంతటిలో మనల్ని ఆదరించును గాక. దేవునికి స్తోత్రం. ఎటువంటి శ్రమ ఉన్నా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏమి కూడా శ్రమ పడవసరం లేదు. ఆఖరిగా చూడండి, కీర్తన గ్రంథము 94 వచ్చాము. కీర్తన గ్రంథము 94 వచ్చాము. కీర్తన గ్రంథం 94:19 వచ్చిన మనం చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడం వలన కీడు కల్పించి దుష్టుల పరిపాలనతో నీకు పొందుకొలుగున దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై వారి మీద చాలని పడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ మాటలు ఎవరు అంటున్నారంటే, మరి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని అడుగుతూ ఉన్నారు ఏంటంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ ప్రాణములకు నెమ్మది. మనకు కూడా మన ప్రాణానికి నెమ్మది కలగాలంటే మనం ఎక్కువగా ఆదరించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి దేవుడి దినాన్ని మన కృంగిపోయిన మన చేతకానం కాకుండా మన దేవుని పట్ల మనం చాలా గొప్పవారం కాబట్టి దేవుని పట్ల మనం గొప్ప ఆధిక్యతతో మరి ఆయన ముందు మనం నడిచినట్లయితే దేవుడు మనలందరినీ బహుగా దీవిస్తాడు. ఒక వ్యక్తి అంట ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట ఒక విమానం ఎక్కాలని. ఏమి ఎక్కాలనండి? ఒక విమానం ఎక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అంటాడు. అయితే డబ్బులు చాలా కాల్చి పోగేసుకుని ఆ విమానం ఎక్కడంటే ఏదేదో టికెట్ తీసుకుని ఎక్కువటప్పటికి ఇక వాడి దగ్గర డబ్బులు లేవంట. జోబులన్నీ చూడుకున్నాడంట, డబ్బులు ఏమి లేవంట. అయిపోయినాయి టికెట్ తోటి. వీడికి తెలియదు ఎంతకని. అయితే ఫ్లైట్లు అన్ని రకాలు తినడానికి గంటకి అరగంటకి అన్నీ వస్తున్నాయంట. బిర్యానీ, అయ్యి, డ్రింకులు, కాఫీలు అన్నీ. ఏదొచ్చినా నాకు వద్దు అన్నాడంట. అంటే డబ్బులు పెట్టి కొడుక్కోవాలేమని పాప తెలియకీడికి అక్కడ కొడుకోవాలో మార్చుకుని కూర్చున్నాడంట. ఆ పక్కోడు అన్నాడంట, ఏమయ్యా నువ్వు ఎందుకు తింటలేదు? డబ్బులు ఎవరు నీ పని గోళమయ్యా, డబ్బులు అక్కర్లేదు దానికి నీకు టికెట్లోనే డబ్బులు కట్టించేసుకుంటారా బాబు అన్నాడంట. అయ్యి బాబాయ్ దాన్ని దాటపెట్టేసాక ఇంకేమైనా దిగిపోయే టైం వచ్చేసింది అన్నాడు. చూసారండి? అయితే ఇప్పుడు దేవుడు దానికి మనకు ఒక ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, మనకి దేవుడు మంచి అనుకూలమైన సమయాన్ని మనకి ఇచ్చాడు. చాలామంది నశించిపోతూ ఉన్నారు. ఏమైపోతున్నారు? నశించిపోతారు. రక్షణ లేక నశించిపోతున్నారు. చూద్దాం చేద్దాం కదండి అనుకుంటూ ఉన్నారు. చూసారండి, మొన్న 4 రోజుల క్రితం మన సైడ్ వాళ్ళు కూడా మన దగ్గర మానేపల్లి, పాసులపూడి వీళ్ళందరూ ఆటో వేసుకుని ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు తాగడానికి యానం. చూసారండి, అందులో దీప పుట్టు కూడా బామ్మతో కొడుకు కూడా ఉన్నాడు. తాత కొడుకుతో పుట్టినరోజు అంట. ఆ జనాన్ని తీసుకుని వెళ్ళారంట. 6 ఎంతో తాగేసి ఫుల్గా తాగేసి వస్తున్నారు. ఒక నైట్ 12 గంటలకు 11 గంటలకు ఆగున్న లారీ కొట్టాడు. 4 స్పాట్లో ఎక్కడికక్కడ తొలుపుతున్నట్లు అయిపోయారు. అదేం పెట్టారు అందరూ కూడా యవనస్తులు. ఎంత ఘోరం ఉన్నది. అదేం పెట్టారా? ఎందుకు అలా జరగడానికి గల కారణం దేవుని భయము లేదు వాళ్ళకి. ఏం లేదండి, దేవుని భయం లేదు వాళ్ళకి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిను తాగు సుఖిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకున్న దేవుడు అన్నాడు, ఏది సమయం ఎంతది ఎవరికి అది తెలియదండి. జాగ్రత్త. దినాలు భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన చెడ్డ దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ సమయాన ఏమి జరుగుతుంది ఎవరికి తెలీదు. జాగ్రత్త. ఎప్పటికప్పుడు మనం చిత్తపాటు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? చిత్తపాటు కలిగి ఉండాలి. వీడు టీడు అనుకున్నాడు, అయ్యో చాలా ఆకలి అవుతుంది వీడికి అనుకున్నాడు. వీడు అయ్యో దిగిపోయి టైం వచ్చినట్టు వాడు చెప్పాడు. అలాగే వీడు చనిపోయి టైంకు కూడా మనం రక్షణ పొందండి మనం చెప్పినా కూడా చాలామంది ఏమంటారండి, మనల్ని
వెర్రితనంగా చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎలవా చెప్పు అలాగోలా, నువ్వు నిన్నటి వరకు తాగినోడువే, నిన్నటి వరకు ప్యాకెట్ ఆడినోడువే అని ఇలాగే చెప్తూ ఉంటారు. కానీ వాడి జీవితానికి మాత్రం ఏమి రావట్లేదండి, మార్పు రావట్లేదు. మార్పు కావాలంటే జీవితానికి. దేవుని బిడ్డలారా, చూసారండి మన కళ్ళ ముందు ఎటువంటి ఎవరి బిడ్డలు చనిపోతూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన పరిస్థితులు. దేవుని బిడ్డలారా, అందుకనే మనము కృంగిని ఎడల చేతకాని వారు కాకుండా మన ప్రతిదానికి దేవుడు మనల్ని కృంగవద్దు అంటూ ఉన్నాడు కదండి. మనం కృంగిపోతే చేతకాని వారం కాబట్టి మనం దేనికి కూడా మనము కృంగని అవసరం లేదు. మరి యొక్క మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి యొక్క కార్యక్రమంలోకి వెళ్దాం. మనం ఈ యొక్క బలారాధన కార్యక్రమంలో మనం వెళ్దామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి దయచేసి ఈ యొక్క ఆరాధనలో పాలుపొందులు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్టే చాలా సంతోషము. అందరూ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని నుంచి ఇది మీ కొరకైనా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దినాన్ని దేవుడు మనలందరినీ ఆయన రక్తంతో మనల్ని కడిగి మన కోసం ఆయన బలియాగం అయిపోయాడు. కాబట్టి మనం ఇంకా కూడా చాలామంది మన జీవితంలో మనకేం కనపట్టలేదు, ఇక్కడ మార్పు అనేది మనకి ఇక్కడ మరి కనపట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఇక్కడ దేవుడు అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులు పొందింది. ప్రభుని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి ఇది దేనికండి, ఇది మీ కొరకైనా మన దేవుణ్ణి ఆయన శరీరము ఆయన రక్తము మనం తీసుకుంటున్నామంటే మరి దేవుని పట్ల మనం చాలా భయముతోనూ భక్తితోనూ మన దేవుని మనము ఆరాధించాలండి. మరి నిజంగా ఇది తీసుకుంటే దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు కదండి. అది మరి దేవునికి మనకు మన హృదయం చక్కగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తీసుకుంటున్నారులే నేను తీసుకుంటున్నాను, అది కాకుండా మన హృదయాలు దేవుని కొరకు చాలా ఆత్మతోను సత్యముతోను మనము ముందుకు వెళ్ళాలండి. దేవుని ఆత్మతోను సత్యంతో మనం ఆరాధించి ఈ బలారాధన కార్యక్రమంలో చాలా ఆత్మతో సత్యంతో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పెద్దలు వచ్చినట్లయితే ఈ యొక్క శరీరం కోసం సహోదరి కళాగారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రము 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 మహాపరిశుద్ధ మహాగణుని చిరుతండ్రి వందనాలు ప్రభువా. పరిశుద్ధమైన రాజానికి స్తోత్రము 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 నాయన. వేవేల దూతలతో భక్తులను ప్రభువా, ఏవో పరిశుద్ధులు నాయన. గానాలతో పొగబడుతున్న రాజా ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి రొట్టెలు నేనయ్యా మీరు యేసయ్యా, నీ చేతిలో రొట్టెలు నేనయ్యా మీరు యేసయ్యా, మీరు యేసయ్యా ఆశీర్వదించు
దాని కింద నుంచి మనం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలో యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిర్భమించదయ ఈ కృపలో నిర్భమించదయ నీ కృపలో నా పరాధములను క్షమించు నా పరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా సిలువకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని సిలువకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని కలుషములను మోపితివి కలుషములను మోపితివి దోషుండనేను ప్రభువా దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రక్కలు బల్లెపు పోటు గ్రహకోన పొడచితిని ప్రక్కలు బల్లెపు పోటు గ్రహకోన పొడచితిని మీకిలి బాధించితిని మీకిలి బాధించితిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరి నాయన ఈ యొక్క జూన్ నాయన ఈ యొక్క మే నెలలో మమ్మల్ని దినాన్ని మరి మొదటి ఆదివారంలో ప్రవేశపెట్టారు తండ్రి. నీ స్తుతులు స్తోత్రాలు నాయన. మరి నాయన దినము నీ రక్తము నీ శరీరము మరి చాలామంది నాయన మరి భయపడి నాయన ఎంతో వెనకది వేస్తున్నారు తండ్రి. మరి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాయన నీ శరీరం నీ రక్తము తీసుకోవడానికి బిడ్డలందరినీ మీరు ప్రేరేపణ కలిగించండి. ఐక్యంగా తీసుకోకుండా ఆత్మతోనూ సత్యముతోనూ మరి ఆరాధించి మన వాక్యం తెలియజేసిన తండ్రి. అలాగే నాయన ఈ దినాన్ని నాయన మరింత చక్కగా నీ యొక్క ఆరాధన స్తోత్రాలు. అలాగే సంఘాన్ని సంఘ బిడ్డలని అలాగే ఆయన రక్తం శరీరం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డని మరి దీనికి ఆశీర్వాదించమని యేసు పరిశుద్ధ పరమ తండ్రి ఆమేన్. అలాగే అందరూ నేర్చినట్టయితే మన సంఘ పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసే నీత సభాగము నీయ వెలుదీతువా వెలుదీతువా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసే నీత సభాగము నీయ వెలుదీతువా వెలుదీతువా
దయచేసి అందరూ కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమయంలో మన మొదలు కుమారి మన మధ్యలో ఉన్నారు. మరి చిన్న సాక్ష్యం చెప్తానన్నారు. మన సహోదరులకి చిన్న సాక్ష్యం చెప్పవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. మన దేవుడు ఇచ్చారు. ఆ బిడ్డను కూడా దేవుడు ఇచ్చింది కాక. అలాగే గెత్తాడేశ్వరి గారు సహోదరి నిజంగానే ఆ కుమారుని కోల్పోయి ఆ సంవత్సరం కాబోతున్నది. మరి రేపు బుధవారం దినాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఆ కుమారుని కోసం చిన్న మీటింగ్ పెట్టాలని పొద్దున్న సహోదరి మరి అడిగింది. అంటే భోజనాలు గిన్నెలు లేవు కానీ అంటే మేము బీచులు స్వీట్లు పెట్టుకోవాలనుకుంటున్నానండి. కుర్రాడు మరి చాలామంది చేయొద్దన్నా కానీ మరి దేవుని పట్ల మరి జ్ఞాపకం చేసుకోవడం మరి విడాకుల కాలంలో మరి ప్రాబ్లం నిర్ణయించాడు కాబట్టి మరి చాలా విచారకరమైన సంఘటన, చాలా భయంకరమైన సంఘటన అయినప్పటికీ ఆ తల్లిగారు మరి నిజంగా ఎంతో వ్యాపారంతో మరి ఉన్నారు కాబట్టి ఆ యొక్క బుధవారం మరి 10 గంటల చిన్న ఒక అరగంట సేపు ఆ కుటుంబం ఓదార్పు మరి కూడిక దయచేసి అందరూ రావాలని మరి మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇది సరిగ్గా 3 గడి పని పూర్తిగా పెట్టేటండి ఎండాకాలంలో కదండి. మనకు వెళ్ళిపోతూ ఉన్నారు. శుక్రవారం కూడా ఎవరు మొన్న అయితే పథకం వచ్చినారు ఒక్కసారి వచ్చింది పాపం. ఇక నాకంటే తప్పదుగా నేను ఇక్కడ ఉన్నాను. ఎవరు వస్తున్న మళ్ళీ రాలేమని నేను ఇద్దరు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాడు అన్నాడు. ఇక దేవుడి ద్వారా మరి రేపు కూడా మరి ఇందులో ఎంతమంది అయితే గవర్నమెంట్ పనికి వెళ్తున్నారు చేసేస్తాను. ఎంతమంది వెళ్తున్నారు? అప్పుడు డబ్బులు నియమించే మానేసి పొద్దున్న 7 గంటల నుంచి మరి ఇక్కడ సహాయం చేయడానికి మరి సంఘం అంతా రేపు ఇక్కడ మరి 10 గంటలు అంటే పొద్దున్నే మరి ఇక్కడ వంటలు కాకేమో 10 గంటలకే మరి ఎండాకాలంలో భయంకరమైన ఎండలు ఉన్నాయి కాబట్టి 10 గంటలకే
చేసుకోవడానికి మరి మా వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసం కూడా ప్రార్థించండి. మరి చక్కగా మరి రేపు దినం జరగడానికి కూడా మరి మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని దయచేసి మరి రేపు పొద్దున్నే ఇక్కడ మనకి ఎవరు లేదు కాబట్టి మన సంఘమే ఇక్కడ అందరూ ఇక్కడ పరిచయం చేయడానికి మరి రావాలి. మరీ మీ అందరు నేను మరి కోరుకుంటూ ఉన్నాను. మరి దినాన్ని మరి మన సండే స్కూల్ స్టూడెంట్ స్పందన రాజమండ్రి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. మరి అక్కడ ఎగ్జామ్స్లో మరి చక్కగా రాసి మరి చక్కగా పాస్ అయ్యి మరి ఉన్నతమైన చదువులో మరి బిడ్డగా రావాలని మన సంఘం మందిరాన్ని ఎంతో పరిచయం చేస్తూ ఉన్నారు. ఎవరి బిడ్డ ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించవలసిందిగా మరి వెంటనే నేను మాట చేసుకుంటూ ఉన్నాను. అదే మరి సమయంలో ఆ చిందురుపు ప్రసాద్ గారు ఆ భార్య మరి చిన్నారి మరి దేవుని ప్రేమించి మరి దేవుని మందిరానికి మరి దశభాగంలో పంపించారని మరి రోజుల బిడ్డ కోసం కుటుంబం కోసం మరి ప్రార్థించడానికి మాట చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మరి మధుర కుమారి శ్యామగా మన మధ్యకి వచ్చారు. అలాగే మరి వీరసం గారు మన మధ్య వెళ్ళేది తినాలి. అలా వెళ్ళే బిడ్డల కోసం వచ్చే బిడ్డల కోసం అందరూ మరి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నాను. మరి సమయం అందరం లేచినట్టయితే ప్రార్థన ఆశీర్వాదాలు మనం ఊహించుకున్నామని మధుర ప్రసాద్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాం కదా. స్తోత్రం 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 ప్రేమ తండ్రి నీ వాళ్ళకు చిన్న తండ్రి నాయన స్తోత్రం చిన్న తండ్రి నియమించిన స్తోత్రం మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందల స్తోత్రాలు వచ్చిన తండ్రి స్తోత్రాలు స్తోత్రం నేను కాపాడుకుని కాపాడుకుని ఆసక్తి చంద్రుడు కాపాడుకుని దీవించింది ఆసక్తి నాయన ఉన్నత దీవించిన ఆసక్తి నాయన స్తోత్రాలు వచ్చిన తండ్రి అవసరం మీరు కాపాడుకుని దీవించిన ఆసక్తి స్తోత్రం నాయన సాక్షి ప్రతి ఒక్కరి జ్ఞాపకం దీవించింది